తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ చదువుతాము. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. మార్త ఎప్పుడైతే ఇక్కడ ప్రభువా నీవు ప్రేమించువాడు అని అనిందో, వెంటనే అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనకు గుర్తుకొస్తుంది. అందులో నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన ప్రభు అంటున్నాడు పౌలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, మన పాపక్షమాపణ అలాగే మనకు రక్షణ అనుగ్రహించటానికి తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు ఆయన చిందించిన రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. వారు పరిశుద్ధులు అవుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచటం చేత ఆయన వారి కొరకు ప్రాయశ్చిత్తం కలుగజేస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాము కనుక ఆయన మనల్ని ప్రేమించటం లేదు. మనము మన నీచ స్థితిలో, దీన స్థితిలో, దరిద్ర స్థితిలో మనం ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మన ద్వారా ఏదో దొరికిద్దని ఆశించి ఆయన మనల్ని ప్రేమించటం లేదు. కానీ మనల్ని ఆయనతో పాలిభాగస్తులుగా చేసుకొని సహవాసం చేయటానికై ఆశపడుచు ఉన్నాడు. అందుకే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగైతే అట్టి ప్రేమను మీరు గౌరవించడానికి ఇష్టపడతారా? ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమె దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.